దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయటానికి, దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాము. దేవుని వాక్యం చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు, మొదటి 3 వచనాలు చదువుకున్నాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులమని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో చివరి పుస్తకం. ఈ పుస్తకము అంటే ఈ ప్రకటన గ్రంథము గురించి చాలా మందికి చాలా ఆసక్తి ఉంటుంది. కొంతమంది అయితే ఎందుకు ఈ ప్రకటన గ్రంథము చాలా వివాదాలతో కూడుకుంది అని చాలా మంది ప్రకటన గ్రంథాన్ని ప్రక్కన పెట్టేస్తారు. ఏదేమైనా కానీ ఇది దేవుని యొక్క వాక్యము. దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడే ఇష్టపడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రత్యక్షత దేవుడు తన యొక్క దాసుడు అపోస్తలుడైనటువంటి యోహానికి ఈ ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఎక్కడున్నప్పుడు ఆయన వాస్తవంగా ఆయన చనిపోలేదు, చంపడానికి ప్రయత్నం చేస్తే ఆయన చనిపోలేదు. అయితే తీసుకువెళ్ళి ఆయన్ని పద్మస్సు అనేటువంటి ద్వీపములో ఆయన్ని ఆ యొక్క ద్వీపాంతర వాసములో ఉండటానికి పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తను తాను యోహానికి బయలుపరుచుకొని సంఘాన్ని గురించి, అదేవిధంగా రాబో సంఘం యొక్క ప్రస్తుత పరిస్థితిని గురించి, రాబో సంతల గురించి, అదేవిధంగా యేసుక్రీస్తుని గురించి ఆయనకు బయలుపరిచినటువంటి విషయాల గురించి ఇక్కడ యోహాను భక్తులు రాస్తాడు. అయితే దానికి ముందు 7 సంఘాలనవి, ఆ సంఘాలకు ఉత్తరాలు రాస్తాడు. దేవుడు యేసయ్య ఉత్తరాలు రాసి ఆ సంఘాల పరిస్థితిని తెలియజేస్తాడు. అంచె దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘము అంటే లోకము నుండి వేరు చేయబడది, లోకము నుండి ప్రత్యేకపరచబడది. సంఘము యేసయ్య రక్తము చేత కొనబడ్డటువంటిది. మరి అలాంటి సంఘాన్ని అంచెదినాలలో సంఘము ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాలని ఇక్కడ దేవుని వాక్యములో తెలియజేస్తూ మొట్టమొదటిగా ఎఫెసు సంఘానికి రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, సంఘాలకు రాసేటప్పుడు 7 సంఘాలకు రాసేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక మాట అన్నాడు. ఏంటా మాట? ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఎందుకన్నాడు ఈ మాట చెప్పండి? అంచెదినాలలో మన చెవులు దేవుని యొక్క వాక్యానికి ఇవ్వం. అంచెదినాలలో మన చెవులు అనేకమైన వాటికి అప్పగిస్తాము, కానీ దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి అమూల్యమైన దేవుని యొక్క వాక్యము తట్టు వాక్యానికి మనం చెవి యొగ్గము. అందుకని ఏమంటున్నాడు? ఈయనేమన్నాడంటే చెవి గలవాడు అంటే ఈ మామూలు చెవులు లేవని కాదు. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసరే చెప్పండి. మనకేమని ఈ భౌతికమైనటువంటి చెవులు, శరీర సంబంధమైన చెవులు ఉన్నవి. అయితే దేవుని యొక్క వాక్యం వినడానికి, దేవుని యొక్క వాక్కు ఆత్మ సంబంధమైనది, దైవికమైనది. కనుక ఆ వాక్కు విని గ్రహించడానికి ఆత్మ సంబంధమైన చెవులు తెరవబడాలి. అందుకని అంటున్నాడు చెవి గలవాడు. ఇంకొక విషయం కూడా మీరు గమనించండి. యాకోబు భక్తుడు, యాకోబు పత్రికలో మనం చదివినట్లయితే, నేను చెప్తాను, మీరు చదవాల్సిన పర్లేదు. అక్కడ యాకోబు 1వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా, అక్కడ ఏమని చెప్తాడంటే, ఏమంటాడు? దేనికి కోపపట్టుకు నిదానించమంటాడు, ఇంకా మాటలాడటకు నిదానించమంటాడు, తర్వాత ఏమంటాడు? వినుటకు వేగిరపడమంటాడు. కోపపడటానికి మనకు ఒకే నాలుగు ఉంది, ఒకే నోరు ఉంది. మరి వినటానికి 2 చెవులు ఉన్నాయి. అంటే అర్థమేంటి?
ఏం చెప్తున్నాడు? చెవికి మనం పని ఎక్కువ పెట్టాలి, నోటికి తక్కువ చేయాలి పని. మరి ప్రాముఖ్యముగా ఈ కంచి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో దాని గురించి దాన్ని వినాలి. ఇక్కడ ఎఫెస్ సంఘంతో మాట్లాడుతూ ఇక్కడ 3 విషయాలు ఎఫెసు సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, మనం ఎవరితో మాట్లాడేటప్పుడు ఎవరైనా ఖండించాలన్నా కానీ ఎవరైనా కానీ సరిచేయాలన్నా కానీ మొట్టమొదటిగా నేరుగా వెళ్ళి నీవు ఇలాంటి వాడివి అని చెప్పినట్లయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నీవు చెప్పే బోధని, నువ్వు చేసే ఉపదేశాన్ని అంగీకరించడు. అందుకని యేసయ్య గాని పౌలు గాని ఇక్కడ కూడా యేసయ్య గాని ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఆ సంఘంలో ఉన్నటువంటి మంచి విషయాలు, ఆ సంఘంలో ఉన్నటువంటి సుగుణాలను మెచ్చుకుంటున్నారు. ఇక్కడ చూడండి, వాక్యం మనం గమనించినప్పుడు ఏమన్నానంటే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. 2 సార్లు నేను ఎరుగుదును అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే అర్థమేంటి? సంఘంలో ఉన్నటువంటి సంఘానికి కానీ సంఘంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ మనందరి పరిస్థితి దేవునికి తెలుసు. దేవునికి మరుగైనది ఏది లేదు. అది పాపం కావచ్చు, లేకపోతే దేవుని కొరకు నువ్వు పడేటువంటి ప్రయాస కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుని కొరకు నువ్వు అనుభవించేటువంటి కష్టమే కావచ్చు, ఏదన్నా ఆయన ఎరిగినటువంటి వాడు, ఆయన చూచేటువంటి వాడు. నేను ఎరుగుదును అంటున్నాడు. ఏమి? కష్టము తెలుసంట, క్రియలు తెలుసంట, సహనము తెలుసంట. తర్వాత కూడా చెప్తున్నాడు. ప్రజలు బిడ్డలారా, ఒక విషయం గమనించండి. మీరు దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు, లేకపోతే మీ శరీర విషయంలో అనారోగ్యముతో ఎంత కష్టపడుతున్నారు, అవన్నీ దేవునికి తెలుసు. దేవుడు ఎరిగినటువంటి వాడు. నీ యథార్థతను బట్టి దేవుడిని బలపరుస్తాడు. నిన్ను చూసినటువంటి దేవుడు. వాక్యంలో మనం గమనించినట్లయితే దినవృత్తాంతములో ఈ మాట ఉంది. ఒక మాట, ఎవరైతే దేవుని యథార్థ హృదయం కలిగి ఉంటారో వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. అంటే అర్థమేంటి? దేవుని విషయాల్లో యథార్థత, దేవుని యొక్క విషయాల్లో నీవు ఖచ్చితత్వం కలిగి ఉన్నట్లయితే నీ మీద దేవుని యొక్క దృష్టి ఉన్నది. ఆయన తన దృష్టిని నీ మీద నిలిపాడు అనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఎఫెసు సంఘాన్ని గురించి 3 విషయాలు తెలియజేస్తున్నాడు. ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ఏమో తెలుసండి, అసలు ఎఫెసు అంటే అర్థం ఏంటంటే ఉత్సాహము, ఎంతూసియాజం. ఈ యొక్క ఎఫెసు సంఘాన్ని గురించి బైబిల్లో క్రొత్త నిబంధనలో ఎక్కువగా చెప్పబడింది. ఈ ఎఫెసు పట్టణంలో పౌలు భక్తుడు వాస్తవంగా 3 సంవత్సరాలు వారికి బోధించాడు. 3 సంవత్సరాలు వారిని హెచ్చరించాడు. అది అపోస్తల కార్యక్రమాలు మనం తేటగా గమనిస్తాము. ఈ యొక్క ఎఫెసు పట్టణంలో ఒక బలమైనటువంటి సంఘాన్ని దేవుడు పౌలు ద్వారా కట్టాడు. ఈ యొక్క ఎఫెసులో దేవుని యొక్క వాక్యం ప్రకటించినప్పుడు అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరంటే అర్తిమి దేవాలయం, డయానా, టెంపుల్ ఆఫ్ డయానా అంటారు. అంతకుముందు ఆ ప్రపంచవేత్తల్లో ఒకటి, ఇప్పుడైతే లేదు. కానీ ఆ యొక్క ఎప్పుడైతే పౌలు వెళ్ళి స్వార్థ ప్రకటించాడో, స్వార్థ ప్రకటించినప్పుడు ఏమైందంటే అనేక మంది రక్షించబడి వారి యొక్క ఆ యొక్క గ్రంథాలు అవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ వ్యర్థమని తగలబెట్టారు. అంతగా దేవుని యొక్క వాక్యము ప్రబలమైంది. ఒక బలమైన సంఘము కట్టబడింది అక్కడ. అన్యులు అది బాగా ఏంటంటే వాణిజ్య కేంద్రము, పెద్ద సెంటరు, అన్య దేవత విగ్రహాల ఎక్కువగా జరుగుతుంది. ఎఫెసు పట్టణంలో ఆ యొక్క అర్తిమై దేవి ఉండటానికి గల కారణం ఏంటంటే వారందరూ నమ్మేది ఏంటంటే ఆకాశము నుండి ఉల్క, దాన్ని మీక్షోరైట్ అంటారు. ఆ ఉల్క ఒకటి ఆకాశం నుండి కరెక్ట్గా ఆ పట్టణంలో పడ్డదంట. ఆ యొక్క పట్టణంలో పడ్డటువంటి ఆ యొక్క ఉల్క, ఆ నవరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉల్క, స్త్రీ యొక్క రొమ్ము పరిమాణంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉల్కను వారు ఏం చేశారంటే దానికి బంగారు పోత వేసి ఇక వారు అమ్ముతూ ఉండేవాళ్ళు. ఆ విగ్రహాలు బాగా వ్యాపారం సాగుతూ ఉంది. ఆ యొక్క విగ్రహాలను ఎక్కువగా విగ్రహారాధన, వ్యభిచారం ఇదంతా ఎక్కువగా ఉన్నప్పుడు పౌలు అక్కడికి వెళ్ళి దేవుని యొక్క స్వార్థ ప్రకటించినప్పుడు అక్కడ ఏమైందంటే ఒక బలమైన సంఘము స్థాపించబడింది. అయితే ఆ యొక్క సంఘము రాను రాను కొంతకాలం పౌలు, ఆ తర్వాత తిమోతి కొంతకాలం ఉన్నాడు, ఆ తర్వాత చివరిలో ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు ఆ ఎఫెసు పట్టణంలో స్థిరపడ్డాడు.
ఇప్పుడు ఆ ఎఫెసు సంఘాన్ని గురించి రాస్తూ ఏమవుతుంది తెలుసా, రాను రాను కాలక్రమంలో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఉత్సాహాన్ని చెప్పాను కదా, మొట్టమొదటిగా వాళ్ళ ఉత్సాహాన్ని కొనియాడుతున్నాడు. కాలక్రమంలో ఏమవుతుంది చెప్పండి, మనకు దేవుని పట్ల ఉన్న ఉత్సాహం కానీ, దేవుని యొక్క కార్యాల పట్ల ఉన్నటువంటి ఉత్సుకత కానీ, ఇవన్నీ ఏమవుతుంది తెలిస్తే కాలక్రమంలో తగ్గిపోతూ ఉంటాయి. నీవు ఆరంభంలో ఎలాంటి ఉత్సాహంతో వచ్చావు, ఆరంభంలో ఎలాంటి ఆసక్తి ఉన్నదో అలాంటి ఆసక్తి ఉండటం అనేది చాలా తక్కువ. అది మనం కాపాడుకుంటే తప్ప. ఇప్పుడు మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న చాలా మంది విశ్వాసులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ 10 కుటుంబాలు లేకపోతే 10 మంది గట్టిగా మిగిలారు. వాళ్ళలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉత్సాహంగా వెంబడించే వారిని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎందుకు? సాతాను రాను ఏం చేస్తాడంటే దేవుని వెంబడించేటువంటి విషయంలో మన ఆసక్తి మీద నీళ్లు తగ్గుతాడు. మరి బైబిల్లో ఒక స్త్రీ ఉన్నది చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయము, లూకాసు సువార్త 1వ అధ్యాయము, లూకాసు సువార్త 8వ అధ్యాయం, క్షమించండి 8వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చిన వరకు మనం చూసినట్లయితే, లూకాసు సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 3 వరకు, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలో సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూర్చే భార్యకు యోహన్నాయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరులు అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిన. ఇక్కడ స్త్రీల గురించి రాయబడది, అయితే ఒక స్త్రీ గురించి రాయబడదు. అనంటే మగ్దలేన మరియ. ఆమె మగ్దల అనేటువంటి గ్రామం నుండి వచ్చింది. అయితే చూడండి, ఈమె రావడానికి గల కారణం ఏంటంటే ఈమెకు దయ్యాలు పట్టినాయి. ఆ దయ్యాల నుంచి యేసయ్య విడిపించాడు. విడిపించిన తర్వాత చాలా మంది యేసయ్యలో ఉన్నప్పుడు చాలా మంది వెంబడించారు, జన సమూహాలు ఆయన వెంబడించారు. అనేక మంది యేసయ్య దగ్గర పరుగులో వచ్చారు, స్వస్థత కొరకు వచ్చారు, ఆహారం కొరకు వచ్చారు. అయితే ఆ జన సమూహం యేసయ్యని వెంబడించారు, కానీ చివరి వరకు వెంబడించిన వారు చాలా తక్కువ. చివరి వరకు ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి, ప్రారంభంలో ఉన్నటువంటి ఉత్సాహం కానీ ఆ ఉత్సుకత కనబరిచినటువంటి వారు చాలా తక్కువ. అయితే అట్టి వారిలో ఒకరు ఎవరంటే ఈ మగ్దలేన మరియ. ఆమె నుంచి యేసయ్య దయ్యాలు వెలగొట్టినప్పుడు చూడండి, ఆమె అప్పటి నుండి కూడా ఇక అంతా విడిచిపెట్టి యేసయ్యకు ఉపచారం చేస్తూ చివరి వరకు వెంబడించింది. ఎప్పటి వరకు వెంబడించింది చూడండి. తర్వాత యేసయ్య శిలువ దగ్గర కూడా ఉంది. 100 మంది శిష్యులు లేరు, ఒక యోహానే ఉన్నాడు. 12 మంది శిష్యులు అప్పటికే యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. 11 మంది మిగిలారు. 11 మందిలో పేతురు కూడా చలిగాసుకుంటూ నీవు వాళ్ళలో ఒకడో కాదంటే లేదు నాకు తెలియదు వెళ్ళిపోయాడు. కొంచెం ఉత్సాహం అప్పుడప్పుడు, ఎందుకంటే పరిస్థితులు ఎదిరినప్పుడు ఉత్సాహం పోతా ఉన్నది, పరిస్థితులు ఎదిరినప్పుడు ఆసక్తి తగ్గిపోతా ఉన్నది. ఈయన ప్రక్క తప్పుకున్నాడు. కానీ అక్కడ శిష్యులో చివరి వరకు వెంబడించిన వాడు యోహాను ఆసక్తితో. అయితే ఇక్కడ మనం చూసినటువంటి ఈ స్త్రీ యేసయ్య చేత విడుదల పొందినటువంటి ఈమె ఏం చేసిందంటే శిలువ దగ్గర ఉంది, అక్కడ ఉంటమే కాదు, శిలువ వరకు వెంబడించింది. యేసయ్యని మనము మన మరణ పర్యంతము చివరి వరకు ఆయన వెంబడించాలి. అక్కడ వరకు వెంబడించడమే కాదు, ఆ తర్వాత యేసయ్యని సమాధి చేసిన తర్వాత కూడా ఈమె 3వ దినమున ఏం చేస్తుందంటే ఆయన తిరిగి లేస్తానని చెప్పినప్పటికీ ఈమె ఆసక్తి ఏం చేస్తుందంటే ఆయన్ని అలంకరించడానికి ఉదయాన్నే అందరికన్నా లేచి వెళ్ళినటువంటి స్త్రీ ఈమె. చాలా మంది స్త్రీలు ఉన్నారు, చాలా మంది పురుషులు ఉన్నారు, చివరికి శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ పేతురు ఏమంటాడు, ప్రభువా అందరూ విడిచిపెట్టి వెళ్ళినా కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టున్నాను. అప్పుడే అంటాడు యేసయ్య వార్నింగ్ కూడా ఇచ్చాడు, నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు పొక్కుతావంటే అది కూడా గుర్తురాలా. అయినా ముమ్మారు పొక్కాడు. అఫ్కోర్స్ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, అది వేరే విషయం. కానీ ఆసక్తితో ఈమె వెంబడించింది. ఉదయాన్నే అందరికన్నా లేచంట. మరి ఉదయాన్నే స్త్రీలు, యూదా సమాజంలో స్త్రీలు చాలా చిన్న చూపు వస్తారు. కానీ ఈమె భయం లేకుండా యేసయ్య దగ్గరికి వచ్చింది. ప్రియదేవులారా చూడండి, మనము ఎఫెసు పట్టణస్తుల్ని వారికి ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి ఏం చేస్తున్నాం తెలుసా,
పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య వారిని కొనియాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మన ప్రభుని వెంబడించే విషయంలో ఎన్ని పరిస్థితులు. చాలా మంది ఈ యొక్క మగ్దలైన వారిని అవహేళన చేసి ఉంటారు, అపహాస్యం చేసి ఉంటారు. లేకపోతే వెంబడించే వారి గుంపులోనే కొంతమంది ఆమె ఏదో ఒక విధంగా మాట్లాడడానికి చిన్న చూపు తీసుంటారు. అయినప్పటికీ ప్రభు పట్ల తనకున్నటువంటి ఆసక్తి విషయంలో ఆమె అన్నిటికీ తగ్గిపోవాలి. మన వచ్చే పరిస్థితులు, మనకు ఎదురయ్యేటువంటి వ్యక్తులు బట్టి యేసుని వెంబడించే విషయంలో మనం ఆసక్తి, ఆ ఉత్సాహం తగ్గిపోయిందంటే అర్థం ఏంటంటే మన విశ్వాసంలో చల్లబడిపోయాము అర్థం. అందుకని రెండవ రాకడ నేపథ్యంలో యేసు అంటాడు కదా, విశ్వాసులైన విశ్వాసమును కనుగొందునా అంటాడు. అలా కాదు, మన మగ్దలేని మరియ వలె ప్రారంభంలో యేసుని వెంబడించే విషయంలో ఎంత ఉత్సాహం ఉందో. యేసయ్య అన్ని నీకు అనుకూలం ఉంటే అని చెప్పలేదు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించిన. మరి ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ ఆయన నమ్మకంగా వెంబడించాలి. ఆ పేరు మగ్దలేని మరియ. మరి యేసయ్య చూడండి, పునరుత్థానమైనటువంటి యేసయ్య మొట్టమొదటిగా ఎవరికి కనపడ్డాడు చెప్పండి? శిష్యులకు కనపడలా. ఈమె యేసయ్య ఎవరు ఎత్తుకుపోయారు అనుకుంటుంది. ఆసక్తి అయితే మంచి ఆసక్తి, అందుకనే ఆ యొక్క వరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలా. చూడండి, ఎవరో ఎత్తుకొనిపోయారు అనుకున్నప్పుడు అప్పుడు ఆమె ఆసక్తిని బట్టి, తనలో ఉన్నటువంటి ఆ జీల్ ఉత్సాహాన్ని బట్టి యేసయ్య వచ్చి పేరుతో పిలుస్తాడు, మరియా అంటాడు. ఈమెమో తోటమాలనుకుంది, గుర్తుపట్టలేదు, ఎందుకంటే కొనుక్కున్నాడు. అయితే గుర్తుపట్టలేదు కాబట్టి ఈమె ఉత్సాహం మీద నీరు గార్చకుండా ఉండటానికి మరియాని పిలిచినప్పుడు అప్పుడు అంటది రబ్బూని అంటది. హల్లెలూయా. బైబిల్ ఏమని చెప్పండి? నా గొర్రెలు నా స్వరము విను. ఈమె ఎప్పుడు కూడా తప్పిపోలేదు కాబట్టి యేసే స్వరం ఏంటో తెలుసు. అందుకని మరియానంగానే వెంటనే రబ్బూని అంది. ప్రియదేవులారా, ఎఫెసు సంఘము ఉత్సాహముగా దేవుని ఆసక్తితో చివరి మట్టుకు దేవుణ్ణి వెంబడించినటువంటి సంఘం. ఇక రెండవదిగా గమనించండి, ఒకటి ఎంతూసియాసమే కాదు, రెండవదిగా వీళ్ళు తెలుసా, ఎండ్యూరెన్స్ అంటే సహనం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాస్తే ఏమని చెప్పి తెలుసా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సహనం అంటే ఓర్పు. సహనం అంటే చూడండి ఏంటి? ఓర్పు, దీర్ఘశాంతం. సహనం అంటే అర్థం ఏంటి? పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగేటువంటి సామర్థ్యం. కొన్నిసార్లు మన కోరుకోండు, ఏదన్నా చెడు వచ్చింది అనుకోండి, మనకి టెంపర్ ఎక్కువ అనుకోండి, వదిలేస్తాం. భరించలేము. కొన్నిసార్లు అవట్లేదు, ఇది ఎంతో ప్రార్థన చేస్తున్నాను జరగట్లేదు, ఎంతో ప్రయత్నం చేస్తున్నాను అవట్లేదు అని వదిలేస్తాం. మహమ్మద్ గోరి దండయాత్ర చేశాడు కదా, 17 సార్లు అనుకుంటా. ఎవరి మీద? పృథ్వీరాజ్ చౌహాన్ మీద ఓడిపోయాడు. 17 సార్లు ఓడిపోయాడు. 17 సార్లు ఓడిపోయినాడు. మళ్ళీ వస్తాడా? రాడు. అయినా కానీ చివరి ఒకసారి ప్రయత్నం చేస్తానని మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ మీద దండయాత్ర చేశాడు. 18వ విజయం సాధించాడు. పట్టుదల, సహనం, సహించాలి. ప్రియదేవులారా, ఇది సహనం అనేది మనం చూడండి, కొన్ని పరిస్థితులు మనం అనుకున్న వెంటనే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అనుకున్న వెంటనే నీకు జరిగింది అనుకోండి, ఇక నీకు దేవుడితో ఏం పని చెప్పండి? నీకు మందిరంతో ఏం పని? చేస్తాడు దేవుడు తప్పకుండా. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అనుకున్న వెంటనే జరిగితే ఇక ఎవరికి దేవునితో పనడదు, ఇక దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క మందిరంతో పనడదు. కొన్నిసార్లు దేవుడు మన సహనాన్ని పరీక్షిస్తాడు. ఆ సహనాన్ని పరిశీలించిన మీదట మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు దేవుడు. చూడండి, అబ్రహాముని పరిశీలించాడు 20 సంవత్సరాలు, మోషేకి 80 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు. దావీదుని అభిషేకించిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు దావీదుని రాజుగా అభిషేకించబడ్డాడు, కుర్చీ రాట్లా. అయినప్పటికీ ఓర్పుతో ఉన్నాడు, సహనంతో ఉన్నాడు. సౌలు చనిపోయేంత వరకు ఓర్పుతో ఉన్నాడు. ఇంకొకరైతే ఏం చేస్తారు తెలుసా? దేవుడు నన్ను ఆల్రెడీ అభిషేకించాడు కాబట్టి ఏదో ఒకటి చేసి, ఇంకోటి ఏంటంటే దావీదుకి సౌలుని చంపేటువంటి అవకాశం కూడా వచ్చింది. చంపేస్తే రాజు కావచ్చు,
సౌలేమో దావీదుని చంపడానికి వెతుకుతున్నాడు. ఇక్కడ చూడండి, సౌలు సహనానికి దేవుడు పరీక్ష పెట్టాడు. చంపడానికి వెతుకుతున్నటువంటి సౌలుకి దావీదుని అప్పగించకుండా పారిపోతున్నటువంటి, ప్రాణము కాపాడుకోవడానికి పారిపోతున్నటువంటి దావీదుకి సౌలుని అప్పగించాడు. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు సౌలుని చంపేస్తే ఏమవుతుంది? వెంటనే కూర్చుని ఎవరు? దావీదు. కానీ దావీదు అంటాడు, దేవుని చేత అభిషేకించిన వాడు నేను మొట్టను. చచ్చిపోయిన తర్వాత రాజు అయ్యాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. దేవుడు దావీదుని గొప్ప రాజుగా, ఇశ్రాయేలు దేశానికి ఒక గొప్ప రాజుగా చేశాడు. ప్రియజనులారా, సహనం అనేది మన జీవితంలో కావాలి. వారు సహనం కలిగి ఉన్నారు. ఎఫెసీ సంఘము ఓర్పుతో సహనముతో వారు ఉన్నారు. ఈ ఓర్పు సహనము లేక దీర్ఘశాంతం అనేది తెలుసా? ఆత్మఫలము. సాగులో కూడా చాలా మంది ఏం కోరుకుంటారంటే రెండు ఉన్నాయి, ఆత్మ వరములు, ఆత్మ ఫలము. ఫలాలు కాదు, అవి 9 కానీ ఆత్మ ఫలమే. అంటే అర్థం ఏంటంటే, మనకి నారింజ పండు ఉంటుంది కదా, నారింజ పండు ఒకటే, దాంట్లో ఏముంటాయి? తొనలు ఉంటాయి. అలాగూ చూడండి, ఆత్మ ఫలము, ఈ ఫలములో ఈ 9 తొనలు. కూర్చో. అయితే మనం చాలా సార్లు ఏం చేస్తాము? మనం ఆత్మవరాలు కోరుకుంటాం. ఆ విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు. మీరు అక్కడక్కడ చూసుకుంటారు, ఏమని రాసుకుంటారు తెలుసా? 9 వరములు కలిగినటువంటి దైవజనుడు. 9 వరాలు దేవుడు ఎవరికి ఇవ్వరు, అది వాక్యానుసారం కాదు. కొంతమంది చెప్పుకుంటారు, నాకు 9 వరాలు ఉన్నాయని. 9 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి వాస్తవంగా అయితే. ఎందుకు? వరం అనేది ఇక్కడ చూడండి, నేను చాలా జాగ్రత్త చెప్తాను. దేవుడు ఈ రెండింటికి కర్తవ్యం తెలుసా? పరిశుద్ధాత్ముడే. వరం అనేది ఉచితంగా ఇవ్వబడేది. ఫలం అనేది ఏం చేయాలి? ఫలం రావాలని ఏం చేయాలి? కష్టపడాలి. మనకు ఊరికి వచ్చేది కావాలా, కష్టపడేది కావాలి? చెప్పండి, ఏది కావాలి? అందరికీ ఊరికి వచ్చేదే కావాలి. అందుకని ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నాకు స్వస్థత వరకు ప్రభు అని ప్రార్థన చేస్తాం. లేకపోతే ప్రభువా నాకు అది విధి అని ప్రార్థన చేస్తాం. 2 వరాలు అవసరమే, 2 కావాలి. ఆత్మవరాలు ఏం చేస్తాయి తెలుసా? దేవుని యొక్క రాజ్యాన్ని కడతాయి, దేవుని యొక్క శక్తిని భూలోకానికి తీసుకొస్తాయి. రెండింటిని దేవుడు మంచి ఉద్దేశం ఇచ్చాడు. దేవుని యొక్క రాజ్యం కట్టడానికి ఆత్మవరం అవసరము, ఆత్మవరాలు అవసరము. అయితే మనం ఎక్కువగా ఆత్మవరాలు ఎదగడానికి గల కారణం ఏంటంటే స్వార్థ ప్రయోజనం. మనకు పేరు వచ్చింది, కొన్నిసార్లు ఉండాలి డెవలప్ చేసుకోరు. రాష్ట్ర గారికి దేవుడు స్వస్థం ఇచ్చారు. మనీ మధ్య జరిగినటువంటి విషయం చెప్తాను. మనీ మధ్య మాకు జూమ్ లో ప్రార్థన జరిగినాయి, 40 రోజులు ప్రార్థన జరిగినాయి. ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఒకరోజు హాఫ్ నైట్ ప్రేయర్ పెట్టుకున్నాం, ఒక 3-4 గంటలు. నైట్ 8 నుంచి 12, 1 వరకు జరిగింది. ఆ ప్రార్థనలో కొంతమంది ప్రార్థన చేశారు. ఒక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, అయిపోయింది. ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఒక 2 సేవకులు ఫోన్ చేశారు. ఒక ఆయన 40 సంవత్సరాలు సేవకులు ఫోన్ చేశాడు. అయ్యా, మీ పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు దేవుడు నా ఆత్మల కలయికి తీసుకొచ్చాడు అంటే దేవునికి స్తోత్రం అని చెప్పాను. ఇంకొక ఆయన, మా సేవకుడు ఒక ఆయన చీరాల సేవ చేస్తాడు. ఆయన ఫోన్ చేసి ఆయన అన్నయ్య అంటాడు, అన్నయ్య అక్క ఫోన్ చేసి ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు స్వస్థతనిచ్చాడు. నా యొక్క శరీరంలో ఏదో ఒక విధమైనటువంటి మార్పు కలిగింది. వెంటనే నాకు స్వస్థత వచ్చింది. మేము అడగల, అసలు ఆయన స్వస్థత వచ్చిందని మాకు తెలియదు కదా. ఆయనే ఫోన్ చేసి అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ముట్టాడు, నాలో ఉన్న బలహీనత పోయింది. స్వస్థత ఏం చేస్తుందంటే పేరు ప్రఖ్యాతులు, ధనం తీసుకొస్తుంది. స్వస్థత అవసరము, ఎందుకంటే మనం దేవుని యొక్క రాజ్యం కట్టడానికి మనం పిలువబడ్డాము. అయితే ఇదే సమయంలో మరి మనం ఆత్మఫలాన్ని కోరుకుంటున్నామా, సహనం కలిగి ఉంటున్నామా? మోషే గొప్ప నాయకుడు అవడానికి గల కారణం ఏంటంటే 40 సంవత్సరాలు మోషేని దేవుడు అరణ్యంలో వాడి కొట్టాడు, గొర్రెల దగ్గర ఉంచాడు. అయితే ఏమైందంటే అప్పుడు సాత్వికుడు అయ్యాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండి, అది అంతఃపురంలో ఉండి నాకు ఎదురు ఏదని ఏం చేశాడు తెలుసా? చంపాడు. 40 సంవత్సరాలు ఆ యొక్క అంతఃపురం నుంచి అరణ్యంలోకి దేవుడు వచ్చిన తర్వాత, నడిపించిన తర్వాత సాత్వికుడు అయ్యాడు. ప్రజలారా, మనకు కావాల్సింది ఏంటంటే 2 కావాలి. అయితే ఆత్మఫలం నిజమండి. ఎక్కడ వాల్పోస్ట్లో చూసినా కానీ ఎక్కడ కూడా ఆత్మఫలము కలిగిన దైవజనుడిని ఎక్కడ రాయరు.
ఆత్మవరములు కలిగిన దైవజనుడనే రాస్తారు. మనకు రెండు అవసరం. ఇంకొకటి, దేవుడు మనల్ని దేని బట్టి ఎరుగుతాడు, దేవుడు మనం దేని బట్టి తెలుసుకుంటాడు దేవుని బిడ్డమని? ఆత్మ ఫలము ద్వారా. కొంతమంది వచ్చారు, ఏసే అంటాడు కదా, 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 23 వచ్చిన ఒకసారి చదవండి త్వరగా. మత్తయి సువార్త 7:23. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23 వచ్చిన 22 కూడా. ఆ దినమందు అనేకులను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవాళ్ళరా నా యొద్దకు నిప్పొండని వారితో చెప్పుదును. అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకాలు చేశారు. కానీ దేవుడు ఏమన్నా తెలుసా, మీరెవరో నేను ఎరుగను. ఇంకొక మాట కూడా అన్నాడు భయంకరమైన, అక్రమము చేయవాళ్ళ. దేవుడు నిన్ను ఎలా ఎరుగుతాడు తెలుసా? ఆత్మఫలం, ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతం, సహనము. దేవుడు ఇక్కడ చూడండి, నువ్వు సహనం కలిగి ఓర్పు కలిగి ఉన్నావంటే అర్థమేంటి తెలుసా? దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తగిన సమయంలో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇసాకు కొరకు అబ్రహాము 25 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత దేవుడు అబ్రహాంకి ఎవరిచ్చాడు? ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు అంటే అర్థమే తెలుసా? నవ్వు. 25 సంవత్సరాలు ఊపిపట్టిన తర్వాత ఇస్సాకును మొదలు అప్పుడు నవ్వు కలిగింది. ఇష్మాయిల్ వచ్చాడు మధ్యలో. ఇష్మాయిల్ వచ్చినప్పుడు నవ్వు కలగల. భార్యాభర్తలు ఇద్దరికి ఏమైంది? కలహం. భార్యాభర్తలకు ఇద్దరు కొట్లాట. శారానేమో పంపించేయమంటది, అబ్రహాంకేమో పంపించడం ఇష్టం లేదు. తొందరపడదు శారా. సహనం. వారు ఎఫెసీ సంఘంలో ఉంటున్న రెండవ మంచి లక్షణం తెలుసా? ఒకటేమో వారు ఉత్సాహంతో దేవుని వెంబడించారు. మొదట ఎలాంటి ఉత్సాహంలో చివరి వరకు అలాంటి ఉత్సాహమే ఉన్నది. మనం కూడా ప్రభుని వెంబడించే విషయంలో, ప్రభు మందిరానికి వచ్చే విషయంలో, ప్రభుని సేవించే విషయంలో అలాంటి ఉత్సాహమే మనం కనబరుస్తాం. ఎన్నో ఆటంకాలు, అవరోధాలు రావచ్చు, నిన్ను నిరుత్సాహపరిచేటువంటి సంగతులు, వ్యక్తులు నీకు ఎదురవచ్చు. అయినప్పటికీ ఉత్సాహంతో ఆయన ఆసక్తితో వెంబడిస్తారు. రెండవదిగా సహనం. వారు ఓర్పు కలిగి ఉన్నారు. ఇక మూడవదిగా చూడండి ఏమన్నాడు తెలుసా? మూడవదిగా 2వ వచనంలో, నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులు మరి నీవు కనుగొంటివనియు. మూడవదిగా ఎన్లైటన్మెంట్. ఇది నాట్ ఓన్లీ enthusiasm, endurance and enlightenment. వారికి ఏమో తెలుసా? మూడవది వారికి వాక్య వెలిగింపు. వాక్య వెలిగింపు అంటే ఎలా చూడండి, కొంతమంది వెళ్ళారు వాళ్ళ దగ్గరికి. ఎవరు? మేము బోధకులము, అపోస్తులమని వెళ్ళారు. అయితే వెళ్ళినప్పుడు మన దగ్గరికి వచ్చేటువంటి బోధకులు అందరూ కూడా చూడండి వాక్యానుసారమైన బోధకులు కాదు, దేవునిచ్చే పిలువబడ్డవారు కాదు, దేవునిచ్చే ఏర్పాటు చేయబడ్డవారు కాదు. స్వంతగా మేము బోధకులమని చెప్పుకునేవారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారు ఇక్కడ నేను చెప్పే మాట కాదు, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మమైనటువంటి మాట ఏంటి తెలుసా? అపోస్తులు కాకయే. అపోస్తులు అంటే దేవుని చేత పంపబడ్డటువంటి వాడు. అపోస్తులు కాక వారంతా వారు వచ్చేవారు, దేవుని యొక్క పేరట, దేవుని యొక్క నామలో వచ్చేటువంటి వారు. మీరు అసలు నిజంగా దేవుని చేత పంపబడ్డవారా, లేకపోతే వీరంతటా మీరు వచ్చారా, మీరు నిజమైనటువంటి వారా, లేకపోతే అబద్ధమైనటువంటి బోధకులా అని చెప్పి పరీక్షించి వాళ్ళు చేర్చుకున్నారు. అలాగే ఏంటంటే వాక్యం వెలిగింపు మనకు ఉండాలి. వాక్యాన్ని గురించి అవగాహన లేకపోతే ఏమవుతుంది తెలుసా? మనం అందరూ సేవకులే కదా అని అందరూ మనం తెచ్చుకుంటాం. అందరూ సేవకులు కాదు. చూడండి యేసయ్య అంటాడు కదా, వారు కొందరు ఎట్లా వస్తారంటే వారు మారువేషంలో వస్తారు, లేకపోతే తోడేళ్ళ వలె మంద వచ్చి మందని చెదరగొట్టేటువంటి వారు ఉంటారు. అలాంటి వారు ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే నీకేముండాలంటే దేవుడున్నారా మంచి వాక్య జ్ఞానం, వాక్య వెలిగింపు నీకు అవసరం. అంచె దినాల్లో మీరు ఎక్కువ అవుతారు. అందుకని
పౌలు తిమోతికి రాస్తూ ఏమో చెప్పి తెలుసా, అంత్య దినములు అపాయకరమైనటువంటి దినము. చూడండి ఒకసారి ఆ మాట చదువుతాను. 2వ తిమోతి పత్రిక చెప్పి నేను ముగిస్తాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొని, ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకమలాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఇంకా చాలా ఉంది లిస్టు. ఇప్పుడు అంచనాలో ఉండేటువంటి మరొక పోకడ చూడండి. 4వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదృశ్యములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవిలియక కల్పనా కథల వైపు తిరుగు కాలము చెప్పండి వచ్చును. ఇవన్నీ చెప్తారు కదా. ఇవేంటి, మనకు వాస్తవంగా మనకి ఎప్పుడు కూడా మన చెవులకి ఇంపైనటువంటి బోధ కావాలి, మన చెవులకి ఇష్టమైనటువంటి బోధ కావాలి. అలాంటి బోధ ఉన్నప్పుడు అబ్బా చూడండి, అమెరికా దేశం మీరు వెళ్తే ఎట్లా పుల్పిట్ మీద నుంచి పాపాన్ని గురించి మాట్లాడితే మళ్ళీ రెండోసారి నిన్ను ఇప్పుడు కూడా పిల్లనే పిల్లలు. బైబిల్లో ఉన్నటువంటి విషయం చెప్తే, నేను అక్కడికి వెళ్ళి ఏదన్నా ఒక సంఘానికి వెళ్ళి పిలిచారనుకోండి, నేను వెళ్ళి హోమోసెక్షువాలిటీకో లేకపోతే పాపానికి వ్యతిరేకంగా ప్రసంగం చేశాను అనుకోండి, మళ్ళా రెండోసారి నేను వాక్యం పెట్టాను పిల్లలు. ఎందుకు? అది వారి చెవులకు వెరసొప్పుగా లేదు. వారికి ఏం పర్లేదమ్మా, నువ్వు పాపం చేసిన పర్లేదయ్యా అని చెప్పామనుకోండి, పాస్టర్ గారు రెండింటిని మళ్ళీ పిలుస్తారు. ఎందుకు తెలుసా, అక్కడ చాలా స్పష్టంగా పౌలు ఏమన్నాడంటే, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. మాకు తెలిసిన సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాస్తవంగా శాన్ ఫ్రాన్సిస్కో పట్టణంలో సేవ చేస్తాడు. ఆయన 2016లోనో 2017లోనో మాకు వాక్యం చెప్పడానికి వచ్చాడు మా కాన్ఫరెన్స్కి. ఆయన శాన్ ఫ్రాన్సిస్కో పట్టణంలో ఈ స్వలింగ సంపర్కులు ఎక్కువ. చాలా సార్లు ఆయన వచ్చి నీవు సంఘాన్ని మూసివేయాలి, నువ్వు సంఘాన్ని క్లోజ్ చేయాలని ఆయన చాలాసార్లు బెదిరించారు. ఆయన ప్రార్థనాపరుడైన దైవజనుడు, అదేవిధంగా మా వాక్యాన్ని ఉన్నదన్నట్లు చెప్పేటువంటి ఖండించి చెప్పేవాడు. చాలాసార్లు ఆయన మీద దాడి చేశారు. ఆయన కానీ ఆయన ఏమీ భయపడలేదు, ఉన్నదన్నట్టు ధైర్యంగా వాక్యం చెప్పారు. దేవుని పిల్లరా జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి వారు ఏం చేస్తారంటే, ఇలాంటి వారి యొక్క ఉద్దేశం ఏంటంటే వారి కడుపు నింపుకోవటము, వారి యొక్క పొట్ట నింపుకోవటం, అది జేబులు నింపుకోవటం. అయితే దేవుని పిల్లల జాగ్రత్తగా గమనించండి, పరీక్షించాలి. ఎవరు మంచి సేవకులు, ఎవరు దేవుని చేత పంపబడేటువంటి వారు, ఎవరు వాక్యానుసారమైన వారు అనేది మీరు నేర్చుకోవాలి. కనుక ఇక్కడ పౌలు ఇక్కడ యోహాను భక్తుడు ద్వారా పరిశుద్ధాత్మను చెప్పే మాట ఏంటంటే, నీ యొక్క ఉత్సాహం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నీవు వాక్యంలో నీ వెలిగింపు నాకు తెలుసు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు కూడా ఎఫెసు సంఘం వలె అన్ని విషయాల్లో ఉత్సాహం కలిగి ఉందాం. మరి ముఖ్యంగా దేవుని వెంబడించే విషయంలో, దైవికమైన విషయాల్లో ఉత్సాహం కలిగి ఉందాం. సహనముతో ఓపిక పడదాం. నీ ఓపిక పట్టినట్లయితే దేవునికి సాకునిస్తాను. మోషే మళ్ళా 40 సంవత్సరాలు, ఇదేంటి ఇప్పటికే 40 సంవత్సరాలు నేను అంత పొలంలో ఉన్నాను కదా, మళ్ళా నాకు ట్రైనింగ్ ఎందుకుని అందులో 40 సంవత్సరాలు దేవుని చేత నలగొట్టబడ్డాడు. అందుకే గొప్ప నాయకుడు అయ్యాడు. సహనం. ఇక్కడ రోఫర్స్ ఇది ప్యాట్ ప్లే చేసేటప్పుడు కొంతమంది నాకు ఎప్పుడు నాకు అవకాశం వచ్చిందా అని ఎదురు చూస్తా కూర్చుంటారు. నేర్చుకొని ఓర్పుగా వచ్చినప్పుడు చేస్తాను కాదు, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ ఓర్పు కలిగి నేర్చుకున్నట్లయితే, ఉత్సాహంతో ఉన్నట్లయితే, ఓర్పుగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీకు అవకాశం ఇస్తాడు. ఇక మూడవది వాక్య వెలిగింపు. కొంతమంది అబద్ధ బోధకులు వస్తారని చెప్పాను కదా, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. నేను చిలువులో ఉన్నప్పుడు మా స్వగ్రామం, నేను అప్పుడు డిగ్రీ చేస్తున్నట్లున్నాను. ఇది 92లోనే ఇప్పుడు జరిగినటువంటి విషయం. డిగ్రీ చేస్తున్నాను. మా పాస్టర్ గారు పద్మరావు గారు, మా పాస్టర్ గారు ఆ ఊరు నుంచి హైదరాబాద్ పట్టణానికి వచ్చారు. హైదరాబాద్ పట్టణానికి వచ్చిన తర్వాత అప్పుడు సంఘాన్ని నేను నడిపిస్తున్నప్పుడు ఒకరోజు ఎట్లనే ఆరాధన ముగించబోతున్నాను.
ముగించిపోతున్న లోపు ఒక ఆయన వచ్చాడు. ఆయన సేవకుడిని తను పరిచయం చేసుకున్నాడు. సరే సేవకుడు కదా, అప్పుడు మా పాస్టర్ లేకపోవడం వల్ల నా బోటోళ్ళు అప్పుడు నాకు ట్రైనింగ్ లేదు, ఏం లేదు. నేనే వాక్యం చెప్తాను, ఏదో నాకు తెలిసిన మాటలు 4 మొక్కలు ఎవరైనా బయట నుండి వస్తే వచ్చి చెప్పిస్తా ఉన్నాను. ఆయన వచ్చినప్పుడు వీళ్ళందరూ ఆ వాక్యం కొరకు ఆకలిగా ఉన్నారు కాబట్టి టైం అవుతుంది. నేను అడిగాను, అమ్మ మరి పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారన్నారు, మీకు కూర్చుంటారంటే పర్లేదు కూర్చుంటా అన్నారు. ఆయన అద్భుతంగా వాక్యం చెప్పాడు. గంటన్నర చెప్పాడు. 1 గంట నుంచి 2:30 గంటలైంది. దుష్టమృగము బ్రహ్మను మింగివేయటం చూస్తుందని కీర్తనలో నుంచి ఒక భాగం తీసుకుని చెప్పాడు. చాలా అద్భుతంగా, నాకు కూడా ఎంత మంచిగా చెప్పాడు వాక్యం అని చాలా సంతోషించింది. 2 దాకా గురించి అంత అయిపోయింది. భోజనం పెట్టాము, ఆయన్ని కానికిచ్చి పంపించి వేసాము. పంపించి వేసిన తర్వాత నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు, ఇప్పుడు అతను ఉబ్బిలో ఉన్నాడు. ఆ స్నేహితుడు వచ్చి నన్ను పక్క పిలిచి వెళ్ళిపోయిన తర్వాత, ఈయన ఎవరో తెలుసా అన్నాడు. నాకేం తెలుసు, సేవకుడు ఇచ్చాడు కాబట్టి నేను ఆయనకు వాక్యం ఇచ్చానని చెప్పాడు. నాకు తెలుసు మా బంధువు అన్నాడు. బంధువు నేను అన్నాను, ఈ సేవకుడు చాలా అద్భుతంగా వాక్యం చెప్పాడు ఏదంటే, ఆయన అన్నాడు, ఇతను నా బంధువు, ఈయన గురించి నీకు తెలుసా అన్నాడు. నాకేం తెలీదు, కాకపోతే ఆయన ఇట్లా సంఘ కాపరి కాదు కానీ గ్రామాలు తిరిగి సేవ చేస్తారు, దేవుని స్వార్థ ప్రకటిస్తారట. నా బంధువు మాకు తెలుసు అన్నాడు. ఏంటి అసలు విషయం చెప్పాను. అప్పుడు ఏం చెప్పాడంటే, నేను గొప్పలు చెప్తున్నాను ఎందుకంటే చాలా అద్భుతంగా వాక్యం చెప్పాడు. అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడు, ఇతను నా బంధువే, ఇతనికి 2 భార్యలు చెప్పాడు. సో ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి వాడు కొన్నిసార్లు మనకి తారసపడవచ్చు. బోధకులు అని చెప్పుకున్నా, ఇక్కడ అదే అంటున్నాడు, వారు అపోస్తులు కాకపోయినా అపోస్తుల నుంచి చెప్పుకున్నారు, అటువంటి వారిని పరీక్షించి నిబద్ధంగా ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మనము అన్ని విషయాల్లో మరి ముఖ్యంగా దేవుని విషయాల్లో ఉత్సాహంతో గమనిస్తాం. సహనం కలిగి దేవుని సమయం కొరకు కనిపెడదాం. 3వదిగా, ఏది వాక్యానుసారము, ఎవరు వాక్యానుసారమైన బోధకులు, ఎవరు దేవుని చేత పంపబడ్డవారో మనము పరీక్షించి తెలుసుకొని అట్టివాడిని మనము చేర్చుకోవడమే కాదు, అట్టివాడిని మనము వెంబడించినప్పుడు మన జీవితాలకు ఆశీర్వాదం. మరి అట్టి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేది కాక. దేవుడు